వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా, భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా సమీకరణలు సమూలంగా మారిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపుగా ఉంటే చైనా, బంగ్లాదేశ్, టర్కీ పాకిస్తాన్కు అండగా నిలబడుతున్నాయి. ఈ క్రమంలోని బంగ్లాదేశ్ పాలకుడు యూనస్, అలాగే బంగ్లాదేశ్ మాజీ సైన్యాధికారి మేము ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోబోతున్నాము, ఎందుకంటే భారత్ పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే మేము ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటాం, వాటిని వదులుకోవడం తప్ప భారత్కు మరో ప్రత్యామ్నాయం లేదు, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు భారత్ కంటే బంగ్లాదేశ్కే సమీపంలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజంగా వారి మాటలు చూస్తే వివేకవంతంగా ఏమాత్రం లేవు. సొంత దేశంలో పాకిస్తాన్ కంటే దారుణమైన దిగజారుడు స్థానాన్ని ఇవాళ బంగ్లాదేశ్ ప్రదర్శిస్తోంది. సొంత దేశం ప్రజలకి తినడానికి తిండి లేక కిరాణం కొట్టుల పైన, షాపింగ్ మాల్స్ పైన దాడులు చేసి తిండి గింజలు ఎత్తుకపోతున్నారండి బంగ్లాదేశ్ లో. మరి అలాంటి దారుణమైన పరిస్థితులను చక్కబెట్టుకోవాల్సిన బంగ్లాదేశ్ పాలకులు ఏకంగా మేము భారత్ పైన యుద్ధం చేస్తాం, మీరు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మీరు ఈశాన్య రాష్ట్రాలను వదులుకోవాల్సి ఉంటుంది అని చెప్పి భారత్కి ఏవో సవాళ్లు విసిరే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే గుడ్డొచ్చి కోడిని ఎక్కిరిచ్చినట్టుగా ఉంది బంగ్లాదేశ్ పరిస్థితి. సొంత దేశాన్ని చక్కబెట్టుకోవడం చేతగాని పాలకులకి భారతదేశంలో ఉన్న 7 ఈశాన్య రాష్ట్రాలని వాళ్ళు ఒరగబెడతాము, ఇరగదీస్తాము అని మాట్లాడడం వారి అవివేకం అనుకుంటారా, లేదా చాతగానితనంతో కూడిన ప్రగల్భాలు అనుకుంటారా? అది మీ ఇష్టం. దీనిపైన మీ ఒక ఒపీనియన్ తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.